ఉన్నారు? మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫిజియా వండర్ ఉమెన్. నోవేడేస్ చాలామంది ఫీమేల్ టు మెయిల్ అందరూ కూడా కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్తో చాలా ఫేస్ చేస్తున్నారు. చాలామంది భయపడిపోయి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ అప్రోచ్ అయిన తర్వాత సర్జరీ అంటే అక్కడ వరకు వెళ్ళిపోతున్నారు. సో అక్కడ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. చాలా టిప్స్ తీసుకుంటే, కొన్ని హోమ్ టిప్స్ తీసుకుంటే దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు. స్టోన్స్ వచ్చాయని అసలు భయపడొద్దు, బాధపడొద్దు. దానికి కొన్ని రెమెడీస్ ఫాలో అవ్వండి. నేను అవి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ చెప్పే ముందు అసలు రిపోర్ట్స్ గురించి నేను చూపించాలనుకుంటున్నాను. మా ఫ్యామిలీ మెంబర్ ఒకరికి ఇదే ఫేస్ చేస్తే, సో నేను ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చాను. ఆ రిపోర్ట్స్ మీకు చూపిస్తాను. సో ఇది అల్ట్రాసౌండ్ రిపోర్ట్ అండి. ఇది అయితే ఈ సౌండ్ స్కాన్ చేసేటప్పుడు మెయిన్లీ ఈ ఆర్గన్స్ ఉన్నాయి కదా, ఈ ఆర్గన్స్ మెయిన్ చూస్తారు. ఫస్ట్ లివర్ చూస్తారు. లివర్ వచ్చి ఫైనల్లీ సూపర్గా ఉంది, అంటే నార్మల్గా ఉంది, అండ్ సైజ్ కానీ అంతా బాగుంది. అలాగే గాల్ బ్లేడర్ అండి. ఈ గాల్ బ్లేడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గన్ అండి. ఇది ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ ఉంది కదండి గ్రీన్ కలర్లో, దాన్నే గాల్ బ్లాడర్ అంటారు. దానిలోని స్టోన్స్ వచ్చాయి అనుకోండి, ఆ స్టోన్స్ కరిగే ఛాన్స్ ఉండదు అనమాట అండి. ఇది చాలా డేంజర్. కిడ్నీలో స్టోన్స్ అయితే కరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ ఈ గాల్ బ్లాడర్లో వచ్చే స్టోన్ అయితే కరిగే ఛాన్స్ ఉండదు. పైగా ఆ గాల్ బ్లాడర్లో కనుక స్టోన్ ఉందని గుర్తిస్తే కనుక అది ఆ గ్రీన్ కలర్ ఉంది మొత్తానికి తీసేస్తారండి. అది ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనకి త్వరగా అరగడానికి యూజ్ అవుతుంది. ఇదేంటంటే బైజూస్ అనే ఇది తయారు చేసుకుని దాన్ని పంపించడం వల్ల త్వరగా మనం తిన్నది త్వరగా అరగడానికి, ఒక దుమ్ము ధూళి ఉన్నది క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా గాల్ బ్లాడర్ అనేది చాలా అవసరం అవుతుంది అనమాట. దీంట్లో ఎప్పుడు స్టోన్స్ రాకూడదు. దీంట్లో స్టోన్స్ రాకుండా ఏం చేయాలంటే, మనం తిన్న ఆహారం తింటాం కదా, ఆహారం తిన్నప్పుడు కాకోకుండా మనం జర్నీస్ చేస్తాం, అన్నిట్లోనూ కొంచెం దుమ్ము ధూళి ఇలాంటివి వెళ్తాయి అనమాట. మనం అలాంటివన్నీ ఎప్పుడు క్లీన్ అవుతాయంటే, మనం డే బై డే హాట్ వాటర్ తీసుకోవడం, వాటర్ ఎక్కువగా తీసుకోవడం. ఆ ప్రెషర్ అనేది ఎప్పుడైతే వాటర్ లోపల ఉండదో అప్పుడు అవి స్టోన్స్ కింద తయారైపోతాయి లోపల. సో అందుకని ఏం చేయాలంటే, అందుకే అందరు డాక్టర్స్ అందరూ వాటర్ తాగాలని ఎందుకంటారంటే, ఆ లోపల ఏదైతే మనకు దుమ్ము ధూళి ఈ ఆహారం అరగలేనివి ఉంటాయో అది ఈజీగా డైజెషన్ అవి అక్కడ ఏమీ లేకుండా క్లియర్ చేయడానికి దోహదపడుతుంది అనమాట ఈ వాటర్ అనేది. ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయనుకోండి, అది చాలా ఈజీ అండి. ఏంటంటే ఆ కిడ్నీలో స్టోన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి పెయిన్ అనేది బాగా వస్తుందన్నమాట. ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం అస్సలు భయపడకూడదండి. భయపడకుండా కాస్త ఆ నొప్పిని కాస్త భరించుకొని దానికి తగ్గ రెమెడీస్, టిప్స్ ఇలా తీసుకుంటే చాలా ఈజీగా స్టోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయండి. అది నేను మీకు లాస్ట్లో చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు రిపోర్ట్ చూద్దామండి. ఇదేనండి ఆ రిపోర్టు. ఇది మెయిల్ రిపోర్ట్ అనమాట. ఇలా ఉంటుందండి. ఫస్ట్ లివర్ దగ్గర నుంచి అలా కిందకు ఉంటుంది అనమాట. ఫస్ట్ లివర్ ఎలా ఉందనేది చూసారు, అంతా నార్మల్ ఉంది. తర్వాత గాల్ బ్లాడర్ అండి, ఇప్పుడు చెప్పాను కదా అది చూస్తారు. సో దాంట్లోని కూడా లేకోకుండా ఉంటే ప్యాంక్రియాస్, స్ప్లీన్ ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ నార్మల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కిడ్నీకి వెళ్తారు. కిడ్నీకి వెళ్ళిన తర్వాత ఆ కిడ్నీ టెస్ట్ చేస్తారన్నమాట. ఇందులో ఏంటంటే ఏ 2 కిడ్నీలు ఒకలా ఉండవండి మనిషికి. 2 చేతులైనా కానీ, 2 కాళ్ళు అయినా కానీ, 2 కళ్ళు అయినా కానీ ఒకేలాగా ఉండవు. ఎంతో కొంత సైజు చిన్నది ఉంటుంది, అండ్ 2 కాళ్ళు కూడా సమానంగా అయితే ఈక్వల్గా అయితే ఉండవండి ఎవరికి కూడా. సో ఇక్కడ చూద్దాము. ఇక్కడ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే 4 mm ఒకటి, 5 mm ఒకటి, 6 mm ఒకటి, 3 స్టోన్స్ ఉన్నాయండి. 3 స్టోన్స్ ఉన్నాయి. దీనికి ఇంప్రెషన్ ఏం రాశారనేది మనం చూద్దామండి. ఇక్కడ రాశారు కంప్లైంట్ ఏంటనేది. అక్కడ ఆల్రెడీ స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, దాని సైజ్ ఏంటని చెప్పి రాశారు కదా. ఇక్కడ ఏం రాశారంటే రైట్ సైడు అక్కడ యూరిన్ దగ్గర వరి బీజం అంటారు కదా, అక్కడికి వచ్చి స్టోన్స్ అయితే ఉన్నాయి అని చెప్పేసి రాశారు. ఇప్పుడు ఆల్రెడీ యూరిన్ పోసే వరకు వచ్చేసింది కనుక దీనికి సర్జరీ అవసరం లేదు. ఈ సర్జరీ చేయకోకుండా కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడు ఇలా వస్తుందంటే, అది వాటర్ తక్కువైనప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పాను కదా. మనం ఎప్పుడైతే ప్రెజర్ అంటే చూడండి, ట్యాప్ ఉంటుంది, ఒక మురికి చెత్త ఒక దిక్కున పేరుకుపోయి ఉంటుంది. ఒక ట్యాప్ పెట్టి ఇట్లా కొడితే ఆ మురికి చెత్త అనేది పెరిగిపోయింది ఎట్లాగైతే క్లీన్ అయిపోద్దో
అలాగా ఈ టాయిలెట్ అనేది కూడా అంత ఫోర్స్గా రావాలన్నమాట. అంత ఫోర్స్గా రావాలనంటే అంత కడుపు నిండా నీళ్లు తాగాలన్నమాట. కనీసం 3 లీటర్ల నీళ్ళైనా తాగాలి. ఇది స్కాన్ రిపోర్ట్ అండి. ఈ బ్లాక్గా ఉన్నాయి చూసారా, అవే స్టోన్స్. అంటే ఏంటంటే పైకి కనిపించడం కోసం అని చెప్పి జూమ్ చేసి అలా పెద్దగా తీస్తారు. అవి ఏంటంటే ఉప్పు కళ్ళు ఉంటాయి చూసారా, ఇప్పుడు ఉప్పు కళ్ళు మనకి తెల్లగా ఉంటాయా, అవి అక్కడ నల్లగా ఉంటాయి. సేమ్ ఉప్పు కళ్ళు లాగే ఉంటాయి ఆ స్టోన్స్ అండి. ఈ 5 mm వరకు పర్వాలేదు, 5 mm సైజ్ దాటిందంటే చాలా ఇబ్బంది అవుతుందండి. అందుకే అవి పెరగకుండా అవి దాని అంతటా అవి వెళ్ళిపోయేలాగా ఎప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి. అదే బెస్ట్ సొల్యూషన్ అండి. అలాగే ఈ స్టోన్స్ ఉన్నాయి అన్నవారు ఈ అరటిబంద పువ్వు ఉంటుంది చూసారా, ఆ పువ్వు కర్రీ తినాలి, కర్రీ చేసుకొని తినేయాలి. అండ్ అలాగే కొత్తిమీర ఎక్కువ తినాలి. ఈ రెండు కూడా ఈ స్టోన్స్ అనేవి బయటికి పంపించడానికి చాలా దోహదం చేస్తాయి. అలాగే ఉలవల చారు ఇవి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి. అలాగే ఈ స్టోన్స్ పెయిన్ వచ్చేసినప్పుడు అస్సలు కంగారు పడొద్దండి. కంగారు పడకుండా ఆ నొప్పిని కాస్త తట్టుకొని మనం ఏం చేస్తామంటే ఆ నొప్పి బాగా వచ్చేయడం వల్ల విలవల్లాడిపోతాం. ఆ విలువల్లాడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల వెంటనే ఆయన లేదు ఇంకా సర్జరీ చేసేయాలి ఇలాగ అంటారు. కానీ అక్కడ కంగారు పడకుండా అప్పుడు ఇన్స్టెంట్గా పెయిన్ తగ్గడానికి ఇంజెక్షను, ట్యాబ్లెట్స్ తీసుకుని తగ్గిపోయిన తర్వాత ఈ రెమెడీస్ అయితే మీరు ఫాలో అయ్యారనుకోండి, చాలా చాలా తొందరగా మీకు బయటకు వచ్చేస్తుంది. బయటికి రావడానికి ఇంకొక పని కూడా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక 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 చోట చెత్త పేరిపోయింది అనుకోండి, ఒక పైపులో ఒక ట్యూబ్లో చెత్త పేరిపోయింది అనుకోండి. ఆ చెత్త పేరిపోయినప్పుడు వాటర్ ట్యూబ్ ఉంటుంది కదా, వాటర్ ట్యూబ్ పెట్టి ఇలా నొక్కి పట్టుకొని ఇలా కొట్టండి. కొట్టినప్పుడు అది పేరుకుపోయిన దుమ్మి ఎంత గట్టిగా ఉన్నా సరే ఫోర్స్మెంట్ వెళ్ళిపోద్ది కదా, అలాగే ఇంకా మొండిగా పేరుకుపోయిన మట్టి తొందరగా వెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే ఆ ట్యూబ్ని ఇలాగా చివర ఇలా గట్టిగా నొక్కేసారి వదులుతాం కదా, అలా వదిలినప్పుడు ఆ ఫోర్స్ అనేది మరి ఇంకా ఫాస్ట్గా వచ్చేసి అది తొందరగా కొట్టుకెళ్ళిపోతుంది కదా. సేమ్ అలాగే మన కడుపులో ఉన్న ఆ స్టోన్ కూడా కదలాలంటే ఆ యూరిన్ వచ్చినప్పుడు అర్జెంటుగా వచ్చే వరకు టాయిలెట్ ఉంచి అర్జెంటుగా వస్తుంది అన్నప్పుడు మనం ఆ విధంగానే ఫోర్స్గా వదిలామనుకోండి టాయిలెట్ అనేది, ఆ స్టోన్స్ అనేవి కదిలి బయటకు వచ్చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టిప్ ఒకటి ఫాలో అవ్వండి. మీ స్టోన్ ఎంత పెద్ద సైజు ఉన్నా బయటకు వచ్చేస్తుంది. కాస్త ఓపిక పట్టండి. సర్జరీ అనగానే వెళ్ళి చేయించేసుకోవడం, మగోళ్ళకి రాదు కదా అని చెప్పేసి భయపడడం ఇలాగ అస్సలు చేయొద్దు. కాస్త ఓపిక పట్టి మీరు ఎలాంటి టిప్ ఫాలో అయ్యారంటే చిన్న కత్తి కూడా ఒంటిమే పడకుండా స్టోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. అలాగే తెలగపిండి కూర అంటారు, అదే తెల్ల పువ్వు ఉండి ఆకు ఉంటుంది, అది నాకు దొరికితే పెడతాను. ఇప్పుడైతే నాకు దొరకలేదు. ఆ ఆకు కూర కూడా వండుకొని తింటే కిడ్నీ స్టోన్స్ అనేవి త్వరగా బయటకు వచ్చేయడానికి, కరగడానికి కూడా యూజ్ అవుతుందండి. నాకు దీనికి సంబంధించి పెయిన్ తగ్గడానికి ఇంజెక్షన్ తెలుసు, ట్యాబ్లెట్స్ తెలుసు, కానీ అందరికీ ఒకేలాంటి ఇంజెక్షన్ ఉపయోగపడదు, అందరికీ ఒకేలాంటి ట్యాబ్లెట్ ఉపయోగపడదు. ఎందుకంటే కొన్ని శరీర తత్వాలు వేరే ఉంటాయి, కొన్ని ఏజెస్ వేరే ఉంటాయి కనుక డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ ఏది రాస్తారో అది వేసుకోవడం మంచిది. పెయిన్ తగ్గడానికి మాత్రమే మీరు డాక్టర్ దగ్గర చూపించుకొని ఆ స్టోన్ ఉన్న వాళ్ళు భయపడిపోకుండా, కంగారు పడిపోకుండా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవుతే కంపల్సరీ ఖచ్చితంగా మీకు ఇది వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు ఈ రిపోర్టు అతనికి కూడా సేమ్ ఇలానే జరిగింది. తను ఇలా పలచగా మజ్జిగ తీసుకుని, పుల్లగున్న మజ్జిగ అస్సలు తీసుకోకూడదు. అండ్ చికెను, మసాలా కర్రీస్ ఆ టైంలో, స్టోన్స్ ఉన్న టైంలో అసలు అలాంటివి ఏమి తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకుని, ఎక్కువ లిక్విడ్స్ తీసుకొని ఇలా జాగ్రత్త తీసుకొని చేస్తే వెంటనే ఆ స్టోన్స్ అనేవి బయటకు వచ్చేసాయి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి తనకి. సో అస్సలు కంగారు పడొద్దండి, అస్సలు భయపడొద్దు. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. కంగారు పడిపోయి సరే డాక్టర్స్ కొంచెం ఎక్కువగానే చెప్తారు, అది మనం మనసులో పెట్టేసుకొని తొందరగా వెళ్ళిపోయి అనవసరంగా సర్జరీ అవసరం లేదని కూడా సర్జరీస్ చేయించేసుకోకుండా ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.